పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే ప్రతికూలతలో పరిశుద్ధత. ఏంటండి? ప్రతికూలతలో పరిశుద్ధత అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సంఘము భూమి మీద ప్రారంభించబడిన నాటి నుండి సంఘము పైన ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆదిమ సంఘము నుంచి మనం ఆలోచన చేస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో దాడులు, వ్యతిరేకతలు సంఘం మీద వస్తూ ఉన్నాయి. వేటి నుంచి వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఒకటి మతము ద్వారా వస్తున్నాయి, 2 ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఆనాడు కూడా మనం ఆలోచన చేస్తే రోమా ప్రభుత్వము నుండి సంఘమునకు వ్యతిరేకతలు వచ్చాయి. అలాగే యోధా మతము నుండి కూడా ఎన్నో వ్యతిరేకతలు ఆనాటి సంఘం మీదకి వచ్చాయి. ప్రస్తుత మన యొక్క భారతదేశంలో ఉన్న సంఘము మీదకి కూడా ఏమొస్తున్నాయి అనంటే వ్యతిరేకతలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. వాటికి కారణం ఎవరు అంటే మరలా ఇప్పుడు కూడా 2, ఒకటి ప్రభుత్వము, 2 మతము. ఈ రెండిటి ద్వారా ఈ రోజు సంఘము పైకి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఈ రెండిటి వెనక ఉన్నది ఎవరు అంటే అపవాది. ఆనాడు వాడే, ఈనాడు కూడా వాడే. ఈ రెండిటి వెనక వాడు ఉండి వాడు నడిపిస్తూ ఉన్నాడు. పేతురు గారు ఈ పత్రికను రాయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన కారణం ఏమిటయ్యా అంటే శ్రమల గురించి ఆయన రాస్తా ఉన్నాడు. ప్రతి అధ్యాయాన్ని మీరు చదవండి, శ్రమ అనేటువంటి మాట లేకుండా, నిందలు అనేటువంటి మాట లేకుండా ఏ అధ్యాయానైనా ముగించలేదు. ఎందుకు మీరు చదవండి. మొదటి అధ్యాయము చదువుతున్నాను చూడండి ప్రియమైన వాళ్ళరా. మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడ్డకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. వీళ్ళేమైపోయారంటే వీళ్ళు చెదిరిపోయిన వారు యాత్రికులకైన రాస్తా ఉన్నారు. ఎందుకు చెదిరిపోయారయ్యా అంటే ఆనాటి క్రైస్తవులకు హింస వచ్చింది, ఆనాటి క్రైస్తవులకు వ్యతిరేకత వచ్చింది, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఆ కారణం చేత ప్రియమైన వాళ్ళరా వారందరూ కూడా చెదిరిపోయిన వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా శ్రమలకును హింసలకును వేరుగా ఉండేది కాదు. ఇది మనం గమనించుకోవాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా శ్రమలకు హింసలకు వేరుగా ఉండేది కాదు. ఈ రెండింటిని విడదీసి మనం చూడలేము. క్రైస్తవ్యాన్ని శ్రమలు, క్రైస్తవ్యము హింస, ఈ రెండింటిని విడదీసి చూసే అవకాశం లేనే లేదు. మీరు పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని సంఘమా, ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని సంఘానికి హింసలు, శ్రమలు వచ్చాయి. ఇది విడదీయడానికి వీలు లేదు. క్రైస్తవంలో శ్రమలు లేవు, బాధలు లేవు, మీకంతా హాయిగా సమ్మగా ఉంటాడంటే మీరు నమ్మద్దు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు క్రైస్తవులైనందుకు సిగ్గుపడద్దు. శ్రమలు వస్తాయి. శ్రమలు అనుభవించిన పెదప మనము సువర్ణము వలె ఆయన మనం తయారు చేసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా లేక పరిశుద్ధులుగా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో పేతురు గారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 5వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా ఒక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను సమయం ఉంటే, లేకపోతే ఒకే ఒక విషయాన్ని మనము ధ్యానం చేసి మనం ముగించుకుందాం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితుల్లో, ఇటువంటి శ్రమల్లో, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా, ఈ యొక్క పరిశుద్ధులుగా ఈ పరిచర్యలో మనం ఎలా బ్రతకాలి అంటే మొట్టమొదటిది మనం ఆలోచించేద్దాం. 5వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 5 నుంచి 8 వచనాలు. అంటే సమయం లేదు కాబట్టి ఈ 3 వచనాల సారాంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ 3 వచనాల సారాంశము ఏమి మనకు తెలియచేస్తుంది అనంటే 6వ వచనాన్ని నేను మీకు చదువుతున్నాను చూడండి. దేవుడు, సరే 5 నుంచే చదువుతాను.
చిన్నలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. 7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. ఈ 3 వచనాల సారాంశాన్ని మనము క్రోడీకరిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ శ్రమలలో యొక్క వ్యతిరేకతలో మీరు దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ఎలా బ్రతకాలయ్యానంటే దీన మనస్కులై బ్రతకండి అంటున్నాడు. ఎలా బ్రతకాలంటే మనము శ్రమలు వస్తున్నాయి, రాలేదని చెప్పలేదు. శ్రమలు వచ్చి వారు చెదిరిపోయారు, అనేక స్థలాలకు వారు వెళ్ళిపోయారు, వారి గురించి రాస్తారు అంటున్నారు. అయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా పరిచర్యగా మీరు ఎలా ఉండాలంటే దీన మనస్కులో మీరు ఉండండి. మీరందరూ తలెత్తుకుంటే ఒక ప్రశ్న వేస్తాను, చెప్పగలిగితే మీరు చెప్పండి. దీన మనస్సు అంటే ఏమిటి చెప్పండి. టైం తీసుకొని ఏం పర్వాలేదు. మీరు మాట్లాడలేదు, ఏదో ఒకటి మాట్లాడాలి ఈరోజు. దీన మనస్సు అంటే ఏమిటి? తగ్గింపు. ఇంకా పర్వాలేదు చెప్పండి, ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం. నేను కూడా నేర్చుకుంటే నాకు తెలిసింది కొత్తగా. దీన మనస్సు అంటే ఏమిటి? సరే, నేను సరైన నిర్వచనం చెప్తాను, మీరు రాసుకోగలిగితే రాసుకోండి. దీన మనస్సు అంటే నీవు గర్వించడానికి ఎప్పుడైతే అవకాశం ఉందో అక్కడ తగ్గించుకుంటే నీకు అది దీన మనస్సు అన్నమాట. మరలా చెప్పనా, నీవు గర్వించడానికి ఎప్పుడైతే అవకాశం ఉందో అక్కడ తగ్గించుకుంటే అది దీన మనసు అంటే. సరే, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఒక భిక్షాటన చేసుకుంటున్న వ్యక్తి, అంటే అదే భిక్షాటన తెలుసు కదా, అడుగుతా ఇంటికి వస్తారు కదా, వచ్చి అమ్మ అన్నం పెట్టాను, ఎవరో ఇలా రారు అంటే ఏం చేస్తాడు చెప్పండి? వస్తాడు. కూర్చో అంటే కూర్చుంటాడు, ఇది పెట్టిన తిను అంటే తింటాడు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. సరే, అదే సమయంలో ఎవరో కారు మీద వచ్చి ఆగాడు, ఎవరో ఇలా రా అంటే వస్తాడా? నేను పెట్టింది మీరంటే తింటారా? నేను గతి లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? నా కారు చూసావా, నేను చూసావా అంటాడు. ఎక్కడైతే నీవు గర్వించడానికి అవకాశం ఉందో అక్కడ నువ్వు ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. అదే దీన మనసు. దీన మనసు అంటే అది నువ్వు గర్వపడడానికి, నువ్వు హెచ్చించుకోవడానికి ఎక్కడైతే ప్రియమైన వాళ్ళరా అవకాశం ఉందో అక్కడ ఎవరైతే తగ్గించుకుంటారో అదే దీన మనస్సు అని చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం గొప్ప విశేషం ఏం కాదు. ఆ భిక్షాటన చేసుకునే వారికి ఏమీ లేదు కాబట్టి ఒరే అంటే పలుకుతాడు, రారా అంటే వస్తాడు, పో అంటే అదే నడువు. కారులో దిగినవాడన్నా మాట నువ్వు వాడు వింటాడు నీ మాట. వినంత ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు కూడా గర్వించడానికి చాలా కారణాలు ఉన్నాయంటండి. కానీ ఆయన ఎక్కడ కూడా చెప్పండి, మీరు బైబిల్లో ఎక్కడైనా గర్వపడ్డా? లేదు. చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఏమిటా విషయాలంటే మత్తయి సువార్త మీరు తీయద్దు 5, 6, 7 అధ్యాయాల్లో అద్భుతమైన ప్రసంగం చేశాడు ఆయన, కొండ మీద ప్రసంగం. బయటకు వచ్చిన తర్వాత అన్నారట, అయ్యా మీరు ఏం ప్రసంగం చేశారంటే చాలా అద్భుతమైన ప్రసంగం చేశారంటే, నేనేం ప్రసంగం చేశాను? నా అంతా నేనేమి మాట్లాడలేదే, ఆయన నాకు ఇస్తే నేను మాట్లాడాను. నా అంతా నేను మాట్లాడలేదు అని అంటే యేసుక్రీస్తు వారు ఆ మాట ఉన్నప్పుడు ఎస్ నేను చేశాను ప్రసంగం అంటే ఆయన గర్వించుకున్నట్లే. కానీ ఎక్కడైతే మనం గర్వపడడానికి అవకాశం ఉందో అక్కడ తగ్గించుకోవాలి. అదే క్రీస్తు కలిగిన మనసు అంటే గమనించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో నేను సాత్వికులను దీన మనసు గలవారు అంటున్నాడు. చాలండి, ఆయన అంత ప్రసంగం చేసి వచ్చినప్పటికీ ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను, నా అంటే నేనేమీ కూడా మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడారు? ఆయన నాకు ఏదైతే మాట్లాడమని ఇచ్చినారో అదే నేను మాట్లాడాను, కానీ నా అంతటి నేను మాట్లాడలేదు. ఇదే తగ్గింపు జీవితం అంటే, ఇదే దీన మనస్సు కలిగి ఉండడం అంటే. ఇదే విషయాలను పేతురు గారు కూడా మనం చదివిన అధ్యాయంలో చెప్పారు. చూడండి, లోబడి ఉండండి. దీన మనస్సు అంటే ప్రియమైన వాళ్ళరా లోబడి ఉండడం.
దేని మనసు అంటే ఏంటి చెప్పండి? లోబడి ఉండడం. 5వ అధ్యాయము 5వ వచనములు అన్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి అన్నాడు. చిన్నపిల్లలు లేక చిన్నలు ఎవరికి లోబడి ఉండాలట? ఎవరికి లోబడాలట? పెద్దలకు లోబడి ఉండాలి. ఇది మనుషుల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని వలన దేని మనస్సు అనే వస్త్రాన్ని మీరు ఏం చేయాలట? ధరించుకోవాలి అన్నాడు. 6వ వచనంలో ఏమన్నాడు చూడండి, చివరి మాట అన్నాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులైంది అన్నాడు. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా 2వది అంటున్నాడు, మీరు దేన మనస్కులైందండి దేవునికి. చిన్నపిల్లలారా పెద్దలకు లోబడండి అంటున్నాడు. మనుషుల గురించి మాట్లాడుతున్నారు లోబడమని, దేవుని గురించి కూడా ఆయన లోబడి ఉండమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. 2:13 మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి అంటున్నాడు. మీరు ప్రభుత్వానికి లోబడి ఉండండి, మీరు రాజులకు లోబడి ఉండండి. అరే వీళ్ళున్న పరిస్థితి ఏమిటంటే వీళ్ళు హింసించబడతా ఉన్నారు, వీళ్ళు ఏడిపించబడతా ఉన్నారు, బాధించబడతా ఉన్నారు, శ్రమలు వెంటబడుతూ ఉన్నాయి, వీళ్ళు హింసిస్తా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు. అయినా సరే పేతురు గారు అంటున్నారు, అయ్యా మీకు విధించబడిన కట్టడి ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, రాజులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారందరికీ కూడా మీరు ఎలా ఉండాలని చెప్పండి? లోబడి ఉండండి. మనుషులు మీలో మీరు లోబడి ఉండండి ఒకరికొకరు, మనమందరం దేవునికి లోబడి ఉండాలి. అలాగే మన పైనటువంటి ప్రభుత్వానికి కూడా మనం ఎలా ఉండాలట? లోబడి ఉండండి. ఆ ప్రభుత్వం నిన్ను ఎంత హింసించినా బాధించినా మనము లోబడి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదే దేన మనస్సు కలిగి ఉండడం అంటే నీ శ్రమలలో కూడా నువ్వు సహించాలి. క్రీస్తేశ్వరకు కలిగిన మనస్సు. ఇంకో మాట మీకు చూపిస్తాను చూడండి. ఆ 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ పురుషులకు మీరు ఏమవ్వాలి? లోబడి ఉండండి. గృహిణులారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. చూడండి, అందరినీ కూడా కలిపి చెప్పాడు. ఇక్కడ ఎవరిని విడిచిపెట్టలేదు. మీకు శ్రమలు వస్తున్నాయి, నేను కాదనడం లేదు. అయినప్పటికీ స్త్రీలారా మీ భర్తలకు మీరు లోబడండి. అంతే కదండి, మంచి మాటనండి. మీ స్వపురుషులకు అన్నాడు. మీరు మీ స్వపురుషులకు, మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీ పైన ఆత్మీయ నాయకుడిగా ఉన్న వారికి కూడా మీరు ఏం చేయాలి? లోబడాలి. పిల్లలారా పెద్దలకు లోబడండి. పెద్దలారా మీరు ఆత్మీయ నాయకులకు కూడా మీరు లోబడండి. మనకంటే చిన్న వయసులో ఉన్నవారైనా సరే కానీ మన వారికి ఏం చేయాలని చెప్పండి? లోబడాలి. ఈ రోజు మనము ఒకరికి లోబడడం అంటే అది మనకు చేతగాని పని అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, మనకంటే చిన్నవాడు చెప్తే మనం ఈ రోజు నీకంటే చిన్నవాడైనా ఆధ్యాత్మిక నాయకుడిగా నీ పైన ఉంటే నువ్వు లోబడు. భార్యలుగా మీ బాధ్యత దేవుడు మీకు ఇచ్చారు, దాన్ని మీరు నెరవేర్తించండి. పురుషులుగా మీరు, అలాగే పిల్లల పెద్దలకు, అలాగే మన ప్రభుత్వానికి మనము లోబడవలసిన వారుగా ఉన్నాము అని దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తాను. దీన మనస్సు అంటే మొదటిది లోబడి ఉండుట. ఎవరెవరికి లోబడాలో నేను మీకు చాలా క్లియర్ గా తెలియజేశాను. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, మనము చదివిన వాక్య భాగంలో అన్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్నాడు. మనము దీన మనస్సు కలిగి బ్రతకడం అంటే అహంకారాన్ని మనం వదులుకోవాలట. మొదటిది లోబడి ఉన్నాం, దీన మనసు అంటే. రెండవదిగా దీన మనసు అంటే అహంకారాన్ని మనము వదులుకోవాలి. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రానివ్వండి. వాటిని కొట్టారని తిరిగి కొట్టే ప్రయత్నం చేయొద్దు. అహంకారం మీరు వదిలేయండి. అహంకారం కలిగి ఉన్నవారు ఎవరయ్యారంటే మతంలో ఉన్నవారు, మార్గంలో ఉన్నవారు కాదు. ఇది దేవుని మాటలు, నా మాటలు కాదు. చూడండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము ఒక్కసారి. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును చాలండి. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అనే మాటను మనము చూస్తూ ఉన్నాం.
మీరు ఇంకా కొంచెం మీకు బాగా అర్థం కావడానికి పక్క పేజీ చెప్పండి. 6వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయము చూడండి, చదువుతా ఉన్నాను. 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి. చాలండి. ఈ రోజు మనము దేన మనస్సు కలిగి ఉండడం అంటే లోబడి ఉండడం ఒకటే కాదండి, రెండవదిగా మనము ఏం చేయాలంటే చెప్పండి, అహంకారాన్ని మనం విడిచిపెట్టాలి. అహంకారం మనలో ఉంటే అది చాలా ప్రమాదము. లూసిఫర్ ని సాతానుగా చేసింది ఏది చెప్పండి? అహంకారమే కదా. గర్వపడ్డాడు, గర్వించుకున్నాడు, అహంకారంతో ఉన్నాడు. కాబట్టి వాడిని ఏం చేసిందంటే సాతానుగా చేసింది. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వ్యభిచారము కంటే, అబద్ధము కంటే, దొంగతనము కంటే, మోసము కంటే, నరహత్య కంటే అత్యంత వయస్సు కలిగింది ఏదో చెప్పండి ఇప్పుడు? అహంకారం. నరహత్య కంటే వయసు ఎక్కువ దేనికి? అహంకారానికి. దొంగతనము కంటే, వ్యభిచారము కంటే, వీటన్నిటికంటే ప్రియమైన వాళ్ళరా అహంకారానికి వయసు ఎక్కువ. ఇది మనలోనికి ప్రవేశించిందా మనము కూలిపోయేటువంటి ప్రమాదము ఉంది. లూసిఫర్ ఎందుకు పడిపోయాడు? ఎందుకు సాతానైపోయాడు? ఎందుకు అపవాదైపోయాడు? ఎందుకు త్రోయబడ్డాడు అయ్యానంటే అహంకారమే ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనము దేని మనస్సు కలిగి ఉండడం అంటే అహంకారమును మనం విడిచిపెట్టాలి. అహంకారమును మనం విడిచిపెట్టాలి. ఆ అహంకారము, గర్వము మనకుంటే సాక్షాత్తు దేవుడే మనకి ఏమైపోతారు చెప్పండి? విరోధి అయిపోతారు. ఇందాక నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆ అపవాదికి విరోధి ఎవరు? దేవుడే. కారణం ఏంటి? అహంకారము. ఈరోజు మనలో అహంకారం ఉంటే దేవుడు మనకి విరోధి అయిపోతాడు. అహంకారాన్ని దేవుడు అసహించుకుంటున్నాడని చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి మనం అహంకారాన్ని మనం విడిచిపెట్టద్దాం. మన యేసుక్రీస్తు వారిలో ఆ యొక్క అహంకారం లేదు. ఆయన వెంబడిస్తున్న నీవు ఆయన సొంత రక్షకునికి అంగీకరించిన ఆయనలో ఎటువంటి అహంకారము లేదు. మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళరా, ఆయన మేడగదిలోనికి ఆ శిష్యులందరినీ కూడా పిలిచాడు, వెళ్ళమన్నాడు. మీరు ఒక ఏర్పాటు చేయండి, గదిని ఏర్పాటు చేయండి. ఎందుకు? పస్కాను ఆచరించడానికి ఏర్పాటు చేయమన్నారు. ఎవరైనా ఒక ఇల్లుని లేక ఒక గదిని ఆతిథ్యం ఇస్తే ప్రియమైన వాళ్ళరా, ఇంటి యజమాని కానీ ఆ ఇంటి దాసుడు కానీ అక్కడికి వచ్చిన వారి యొక్క కాళ్ళు కలుగుతారంట పస్కా రోజు. ఎవరు కడగాలి? ఎవరైతే గృహాన్ని ఇచ్చారో, లేకపోతే ఎవరైతే ఇల్లునిచ్చారో, ఎవరైతే గదినిచ్చారో ఆ యజమాని కానీ ఆ పనివాడు కానీ ఏం చేస్తారని చెప్పండి? ఆ యొక్క వచ్చిన వారి యొక్క అతిథుల యొక్క పాదాలు కడుగుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు చదివితే తర్వాత చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, వారందరూ కూడా మేడగదిలోనికి భోజనానికి వెళ్ళిన తర్వాత ఎవరు పాదాలు కడిగారు? యేసుక్రీస్తు వారి శిష్యులకు పాదాలు కడిగారు. ఇందాకే మనం ఆరాధన వాక్యంలో విన్నాం, ఆకాశము నా సింహాసనము, సమీపింపరాని తేజస్సును వసించేవాడును, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అన్నటువంటి ఆ దేవుడే శరీరధారి లోకములోనికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఆయన శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఇది దీన మనస్సు అంటే, ఇది లోబడి ఉండడం అంటే, ఇది లొంగి ఉండడం అంటే, ఇంకా మీకు అర్థమైన చెప్పాలంటే ఇది బానిస బ్రతుకంటే. ఆయనలో అహంకారం లేదు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము, ఆయన సమీపింపరాని తేజస్సులో వసించేవాడు. అయినా ఆయనకు అహంకారం లేదు. తన్ను తాను తగ్గించుకొని రెత్తులుగా చేసుకొని ప్రియమైన వాళ్ళరా దేని మనస్సు కలిగి శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి ఆయన. ఈరోజు అటువంటి అనుభవం మనకుందా? ఇంకా ఆయన గురించి మనం చెప్పాలంటే 50వ కీర్తన 11వ వచనంలో ఏమంటారు? 1000 కొండల మీద పశువులన్నీ కూడా నాయే, పక్షులన్నీ నాయే, ఈ విశ్వమంతా నాదే, సర్వము నాదే, నేను సర్వ సృష్టికర్తను, సర్వ సృష్టికి కారణమవుతున్నటువంటి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనేం ఐశ్వర్యవంతునండి బాబు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి ఏమి లేదంట. అవ్వా ఆయనకి ఇల్లు లేదా? తలవాల్చుకునే స్థలం లేదా? ఆయన ఆది సంభూతుడు, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ చెప్పండి మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదన్నాడు. ఇది కదా దీన మనస్సు అంటే, ఇది కదా తగ్గింపు జీవితం అంటే. ఈ రోజు మనము కూడా అటువంటి మనస్సు కావాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవుల్లో ప్రార్థన తగ్గిపోయింది, దాన్ని మీరు క్షమిస్తే.
మిమ్మల్ని క్షమిస్తే ఈ రోజు అటువంటి దీన మనసు నాకు కావాలని, విరిగి నలిగిన హృదయం నాకు కావాలని, అయ్యా నీ వలే నేను రిక్తినిగా చేసుకుంటాను, తగ్గించుకుంటాను, అయ్యా లోబడి ఉంటాను అనేటువంటి ప్రార్థనా జీవితం ఈరోజు క్రైస్తవుల్లో తగ్గిపోయింది. కాబట్టే వాడెంత వీడంత అనే దానికి మనం తయారైపోయాం. వాడంతా వీడంతా, నా అనుభవం ఎంత, ఆ వాడు యొక్క వయసు ఎంత. ఈరోజు ఆధ్యాత్మిక నాయకులను కూడా తిరుగుబాటు చేసేటువంటి స్థాయి నీలో ఉందంటే నీ తలకు పట్టినటువంటి అహంకారాన్ని వదిలించుకో, లేకపోతే దేవుడే సాక్షాత్తుగా నీకు విరోధి అయిపోతాడు, నాకు విరోధిగా మారిపోతాడు. ఆయన నేనైనా మీరైనా ప్రియమైన వాళ్ళరా, ఆయనే అన్నాడు యేసుక్రీస్తు వారు, ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము, 1000 కొండలమైనటువంటి పశువులు పక్షులు సమస్తము నాదే అనేటువంటి ఆయన నాకు స్థలం లేదంటున్నాడు. నేనేం చెప్పానయ్యా ప్రసంగము, ఆయన ఏది చెప్తే అదే నేను చెప్పాను, కానీ నా అంతటి నేను ఏది కూడా, అది కదా దీన మనస్సు. శ్రమలు రానివ్వండి, మిమ్మల్ని హింసించనివ్వండి, వెంటబడి తరమనివ్వండి, నరకనివ్వండి, అగ్నిలో మిమ్మల్ని కాల్చనివ్వండి, మీరు లోబడి ఉండండి అంటున్నాడు పేతురు గారు. ఇవేమి ఆయన నోటి మాటలు కాదండి, ఆయన యొక్క అనుభవంలో నుంచి వచ్చేటువంటి మాటలు. ప్రియమైన వాళ్ళారా, ఎందులోంచి వచ్చే చెప్పండి, ఆయన యొక్క అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాటలు. ఈరోజు అటువంటి దీన మనస్సు నాకు నేర్పించి ప్రభాన్ని ప్రార్థన చేస్తున్నావా? గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, ఒంటరిగా ఏకాంతముగా ఆయన చేసిన ప్రార్థన, అరణ్యంలో ఆయన చేసిన ప్రార్థన, ఈరోజు అటువంటి ప్రార్థన అనుభవం గుండా మనము వెళ్ళవలసిన అవసరం ఉంది. మొదటిది ఏం చెప్పారండి, దీన మనస్సులో లోబడి ఉండండి. రెండవది అహంకారమును విడిచిపెట్టండి, అంతే కదండి. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే అదే 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అన్నాడు. చాలండి. మూడవదిగా దీన మనస్సు కలిగి ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళరా, మీ చింత ఆయన మీద వేసి బ్రతకండి, అంతే. దీన మనసు అంటే ఏంటి చెప్పండి, మీ చింత ఆయన మీద వేసి బ్రతుకుతారు. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారు వారి యొక్క చింతలన్నీ కూడా ఆయన మీద వేసి బ్రతుకుతారు. పేతురు జీవితంలో చాలా చింతలు ఉన్నాయండి, ఆ చింతలన్నీ ఆయన తీర్చాడు. ఆయన మార్చేటువంటి దేవుడు. ఈ రోజు నీ చింత ఆయన మీద వేసిన బ్రతుకు. పేతురు జీవితంలో ఆయన తీర్చిన చింతలో మన జీవితంలో చింతలు ఆయన తీర్చలేడా? కాకపోతే ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మన జ్ఞానమును బట్టి, మన యొక్క డబ్బును బట్టి, మన యొక్క బలగమును బట్టి, మన యొక్క బంధువుని బట్టి, మన యొక్క పలుకుబడిని బట్టి మన చింతలన్నీ తీర్చుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం. కాదు 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 కాదు, అలా చేయొద్దు. నిజముగా మనము దీన మనసు కలిగిన వారం అయితే మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. చూడండి, పేతురు గారి యొక్క జీవితంలో ఎన్ని చింతలు వచ్చాయో ఆ చింతలన్నీ ఆయన మీద వేసి హాయిగా తీర్చుకున్నారు. రండి మార్కు సువార్త చూద్దాం. వాక్యానుసారముగా ప్రతి చింతను ఆయన తీర్చుకున్నట్లుగానే మనము కూడా మన చింతలు తీర్చుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము చదువుతున్నాను, చూడండి. 30-31 వచనాలు. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి చెప్పండి ఆయనతో చెప్పిరి. పేతురు గారి అత్త ఎలా ఉండట? జ్వరముతో బాధపడుతూ ఉండగా వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. నిజమే ప్రియమైన వాళ్ళరా, పేతురు గారు చాలా చింతతో ఉన్నారు. ఏంటంటే ఆయనకున్న చింత అత్తగారికి బాగోలేదు. ఈరోజు మన అత్తగారులకి చాలా మందికి బాగోదు, కానీ మనమే అయిపోతున్నాం అంటే మన అత్తగారుల గురించి తర్జన మధ్యన పడిపోతున్నాం. భార్య కోసం ఏ హాస్పిటల్ చూపిందామా, ఏ పెద్ద హాస్పిటల్ చూపిస్తే భార్య మెచ్చుకుంటుందా అని మనం తొందరపడుతున్నాం. కానీ పేతురు గారికి ఆ చింత లేదు. కానీ ఆ చింతను ఎవరి మీద వేస్తాడు ఆయన? నేను ఒక మాట మీకు సూటిగా చెప్తా. ఒకవేళ నా పిల్లలకి ఏదైనా జరిగితే ఎవరికి అవమానం? నా పిల్లలకి ఏదైనా జరిగింది అనుకోండి, ఎవరికి అవమానం? నాకే కదా. తండ్రిగా నాకే బాధ్యత, నాకు ఇబ్బందిగా, నాకు కష్టంగా ఉంటది. మరి మనం అందరం ఎవరి పిల్లలం? మరి నీకు ఏదైనా అయితే ఆయన ఏం చేస్తాడు? అబ్బా భలే జరిగింది అని చప్పలు పడతాడా? అందుకనే చూడండి, మనం చదివిన ఆ పేతురు పత్రికలో ఏమని రాశాడంటే, చింతించుచున్నాడు అన్న మాట పైన ఒకటేసి పుట్నోట్లో ఏం రాశారు చెప్పండి? లక్ష్యము చేయించున్నాడు అన్నారు. ఈరోజు నీకున్న చింత ఏమిటో ఆయనకు తెలుసు.
నీ హృదయంలో ఆ చింత రాకముందు ఆయనకు తెలుసు. నీ మీద ఆయన ఫోకస్ చేస్తా ఉన్నాడు. లక్ష్యం ఉంచినటువంటి దేవుడు. పేతురు ఏం చేశాడంటే తన అత్తకు బాగోలేదు, వెంటనే ఆయనకు అప్పగించాడు చింతని. ఆయన ఏం చేశాడు చెప్పండి? రోగం పోయింది. ఈరోజు నువ్వు ఎక్కడికో పరిగెత్తొద్దు. రోగాల కోసం ఎవరో నెత్తి మీద చెయ్యెత్తారని పరిగెత్తుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ చింత ఆయన మీద వేయి. నీ చింత ఆయన మీద వేయి. పేతురు ప్రార్థన చేస్తే జ్వరం వదులుదా? వదులుతుంది. కానీ ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, తన చింతను దేవునికి అప్పగించాడు. ఆయన వచ్చి ముట్టాడు, స్వస్థత పొందుకుంది, రోగం నయమైంది. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల సారాంశాన్ని మనం చూస్తే, వారు రాత్రి అంతా కూడా ఏం చేశారట? వాళ్ళు వేశారు. రాత్రంతా తిరిగారు. ఒక్క విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, అసలు ఆ గలిలయ సముద్రంలో పేతురుకు తెలియని స్థలమే లేదు. ఆ సముద్రంలో ఉన్న ప్రతి స్థలం ఆయనకు తెలుసు. ఎక్కడ లోతు ఎక్కువ, ఎక్కడ లోతు తక్కువ, ఏ జామును, ఏ చేప ఏ ఏరియాలో తిరుగుతుంది ఎవరికి తెలుసు. అలాంటిది రాత్రంతా శ్రమ పడ్డాడట, ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఆయన ఒక మంచి మాట అంటాడు, నీ మాట చొప్పున చేస్తాను అన్నాడు. తన చింత ఏంటి? రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప పడలేదు. కానీ ఆయన వచ్చి చెప్పినప్పుడు ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను చేస్తానని. ఏం వేశాడు చెప్పండి? వలలు వేశాడు. వలలు వేస్తే ఏమైంది? విస్తారమైన చేపలు వారికి పడ్డాయి. ఇప్పుడు రాత్రి పని చింత అంతా ఏమైపోయింది? ఒక్క దెబ్బతో పోయింది. చూడండి, మొదటేమో రోగం నయమైంది, రెండవది ఏమో ఆర్థిక స్తోమత పెరిగింది. ఈరోజు మనం అందుకే కదా పరిగెడుతున్నాం అక్కడికి ఇక్కడికి. నేను విమర్శించడం లేదు. ఈరోజు దీనికోసమే కదా అనేకులు వెంపర్లాడుతున్నారు. స్వస్థతను పరిగెడుతున్నారు కదా. అప్పులని పరిగెడుతున్నాం కదా. మరి పేతురు ఎక్కడికి పరిగెత్తాడు? పేతురు చెప్పండి. ఆయన పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి ఆ చింతను అప్పగించాడు. చక్కగా వల వేశాడు. రాత్రంతా తిరిగినా పడలేదు, కానీ చెప్పిన వెంటనే వేస్తే ఏం పడ్డాయి? అక్కడ రోగం పోయింది, ఇక్కడ ఆర్థిక స్తోమత కూడా పెరిగింది. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే మనందరికీ కూడా తెలుసు, యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచి వస్తా ఉన్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నేను కూడా నడిచి వస్తానన్నాడు. ఆయన చక్కగా నడిచి వస్తున్నటువంటి సమయంలో పక్కకు చూశాడు. ఆయన ఏమైపోతున్నాడు చెప్పండి? మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఆయన్ని చూసి అరిచాడు, ప్రభువా. ఉందన్న మాట ఉందా? చూడండి 30వ వచనంలో, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువాను రక్షించమని కేకలు వేశాడట. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నువ్వు సమస్యల మీద నడుస్తున్నావు. నువ్వు ఆ సమస్యలు అంటే కొలిమిలో నడుస్తూ ఉన్నావు. అవి నిన్ను ముంచేస్తా ఉన్నాయి, అవి నిన్ను కాల్ చేస్తా ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలి? చెప్పండి. పేతురు ఏం చేశాడు? ప్రభువా అని అరిచాడు. ఈ రోజు మనకు అరవడం రావాలి. నువ్వు ఎవరి మీద అరుతున్నావు? ఈ రోజు అరుతున్నావు నీ భర్త మీద అరుతున్నాడు. నేను చేసుకున్నాకే నాకు ఇలాగైంది, నువ్వు ముగ్గురుగా వచ్చాక నేను ఇలా తగలబడ్డాను, నా కొంప కోనేరైపోయింది. నువ్వు ఎవరి మీద అరుస్తున్నావు? మీరు ఎవరి మీద అరుస్తున్నారు? మీరు భార్య మీద అరుస్తున్నారు. పేతురు మునిగిపోతున్నాడు. మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ప్రభువును చేసి ప్రభువాడు అరిచాడు. అరవగానే ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన పైకి లేవనెత్తారు. ఇప్పుడు మునిగిపోతున్నటువంటి పేతురు లేచి మరలా నీటి మీద నడిచి దూరంలోనికి ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ సమస్యలోకి నిన్ను నడిపించినాడా దేవుడు? మనకు అది చేత కాలేదు. ఈరోజు ప్రభు వైపు చూసి ఆడో రాలేదు, వెంటనే ఎవరో ఒకరి సహాయం మనం కోరుతా ఉన్నాం. కాదు ప్రియమైన వాళ్ళారా, దేన మనస్సు కలిగి ఉండడం అంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసిన బ్రతకడం. ఇంకొక మాట చెప్తాను మీకు, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఆయన చిత్తంలో ఉండి ఆ సమస్యలు గుండా మిమ్మల్ని నడిపిస్తే చాలా మంచిది. మీకేదో నేర్పించాలనుకుంటున్నారు దేవుడు. అర్థమవుతుందండి? దేవుని చిత్త ప్రకారంగా సమస్యలు ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మనకి ఏదో నేర్పిస్తున్నాడని అర్థం. అప్పుడు వాళ్ళు ప్రభువారు పేతురులాగా వరిస్తే ఏం చెప్పారో తెలుసా? ఆయనకు అడుగులు స్థిరపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటిది ఏం చెప్పండి? రోగం పోయింది. రెండవది ఆర్థిక స్తోమత పెరిగింది. మూడవదిగా అడుగులు స్థిరపరచబడ్డాయి.
ఈరోజు నీ చింత యావత్తు దేవుని మీద వేశాయి. ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, నేను చెప్పను మరలా, నీ అప్పులన్నీ నన్ను ఇక్కడ దేవుడు ఆర్థిక స్తోమతను పెంచాడు. ఆయనకి తెలుసు నీ మీద ఆయన లక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శ్రమలు చూసిన కృంగిపోతేలాగా అవి నిప్పులు కొనుగోలు నీ మీద పడుతున్నాయి, లేదనడం లేదు. హింసలు, బాధలు మళ్ళీ నీ చుట్టూ ఉన్నాయి, లేదనడం లేదు. అయితే ఆయన చూసి నువ్వు అరవడం నేర్చుకోని. మరొకటి జ్ఞాపకం చేస్తాను, అందులో నీ చింతలు యావత్తు ఆయన మీద వేడిలో యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో మనకు తెలుసు, యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వారందరూ వచ్చినప్పుడు ఈయన ఒక కత్తి తీసి ఏం చేశాడు, ఒకరి చెవు మలుపుకునేటువంటి వ్యక్తి చెవి నరికేశాడు. ఇప్పుడు నరికేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారా? యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెళ్ళిపోయి అన్ని పేతుర్ని ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే అన్ని నోటీసులు ఇచ్చి లోపల వేస్తున్నారు. అటువంటిది డైరెక్ట్ గా పేతురు గారు చెవి నరికెత్తే ఊరుకుంటారా? యేసుక్రీస్తు వారిని ఇలా తీసుకెళ్ళి వెళ్ళిన వెంటనే ఇన్ని కటకటాలకు తీసుకుపోయి కుమ్మెత్తారు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? వెంటనే అతని యొక్క చెవిని ముట్టారు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను బంధించబడిన తర్వాత పేతురు ఏమైపోతాడో, పేతురుని బంధించి ఏమి చేస్తారో అని దేవుడు ముందుగా ఎరిగి, ప్రియమైన వాళ్ళరా, ఆ మలుపు యొక్క చెవిని ఆయన ఏం చేశారు చెప్పండి? స్వస్థపరిచినటువంటి దేవుడు. నీవేమైపోతానో ఆ ఆలోచన దేవుని కొంటా తెలుసా? మన దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు కాదు. నీవేమైపోతున్నావో, నీవేమైపోతావో అని కూడా దేవుడు ఎప్పుడు మన కొరకు ఏం చేస్తాడట? ఆలోచిస్తాడు. లక్ష్యం ఉంచేటువంటి దేవుడు. నిజమే, నాకు తర్వాత ఆలోచన చేస్తే వచ్చింది, ఒకవేళ యేసుక్రీస్తు వారిని పట్టుకెళ్ళి వెళ్ళిపోయిన పేతురు గారు ఏం చేసేవాళ్ళు, కొల్లబొడి చేసేవారేమనిపించింది నాకు. కానీ అటువంటి శ్రమ రాకుండా దేవుడు మలుపు యొక్క చెవిని ఏం చేశారు చెప్పండి? స్వస్థపరిచినటువంటి దేవుడు. తన యొక్క చింత యావత్తు ఆయన భరించిన దేవుడు. ఈరోజు నీ చింతను ఆయన భరించడా? భరిస్తాడు. లాస్ట్ గా అందులో మరొకటి మనం ఆలోచించేద్దాం. 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు మనకు తెలుసు. అందులో పేతురు గారు ఎక్కడున్నారు? ఆయన చెరసాల్లో ఉన్నారు. ఆయన అంతే కదండి, చెరసాల్లో బంధించబడి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? అంటే ఏమి ధైర్యం అండి ఆయనకి! ఎందుకు వచ్చింది ధైర్యం? నేను ఎలా చావను తెల్లవారితే హేరోదు శిరస్సు ఖండించాలనుకున్నాడు. కానీ పేతురికి గొప్ప వాగ్దానం ఉంది, నువ్వు అలా చావు. ఎప్పుడు చేస్తావంటే నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత నీ నడుము గట్టి మరొకరు పక్కకి లాగెత్తిన వాగ్దానాన్ని బట్టి ఆయన నిశ్చింతగా నిద్రపోతామన్నాడు. ఈరోజు దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నీ వాగ్దానాలు ఎత్తున ప్రార్థించు, నీ చింత యావత్తు ఆయన పైన ఈయన 12వ అధ్యాయంలో చేసిన పని అయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞని సీరియస్ గా తీసుకున్నారు. నా చావు అయితే ఇది కాదు, రేపైతే నా తల తెగదు, నేను చస్తే గిస్తే గనక ముసలివాడిని అయిపోయిన తర్వాత నేను చేస్తాను, కానీ రేపైతే నా చావు రాదు. ఏమి ధైర్యం అండి పేతురు గారికి! ఈరోజు మనకు ఆ ధైర్యం లేదు. ఇప్పుడు మనం ఏ చెరసాల్లో ఉన్నాం? లేము. ఏ బంధకాల్లో ఉన్నాం? లేము. కానీ అయినా సరే మనకి మనం ఏమైపోతున్నాం అంటే, ప్రియమైన వాళ్ళరా, చింతించి మనము కృంగిపోయేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాం. కానీ పేతురు గారు అయితే ఆయన ఏ చింత లేకుండా హాయిగా నిద్రపోయాడు. ఆయన నిద్రపోయినట్లుగానే ఆయన చింత యావత్తు ఆయన భరించి దేవుని యొక్క దూతను పంపించి ఆయనకి విడుదల ఇచ్చినటువంటి దేవుడు. మరి ఈరోజు దేవుడు నిన్ను విడిపించడా? దేవుడు నన్ను విడిపించడా? విడిపిస్తాడు. కాబట్టి దేన మనసు కలిగి ఉండడం అంటే మొదటిది ఏంటి చెప్పండి? లోబడి ఉండడము. రెండవది అహంకారంను విడిచిపెట్టడము. మూడవది మన చింత యావత్తు ఆయన మీద వేయడము. నాలుగవది చెప్పి ముగిస్తారు. చెప్పకపోతే అసంతృప్తిగా ఉండిపోద్ది. ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. నాలుగవది కదండి, నాలుగవదిగా మరలా 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలోనికి మనం వచ్చేసాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. 4వదిగా దీన మనసు కలిగి ఉండడం అంటే తగిన సమయము కొరకు వేచి ఉంటారు. దీన మనసు ఎవరిలో అయితే ఉంటుందో వారు తగిన సమయము కొరకు వేచి ఉంటారు. మీకు ఇక్కడ ఒక మంచి మాట తెలియజేస్తాను. మనం నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవునికి తొందరపడడం రాదు. తొందరపడి ఏదో ఒకటి చేశాడు అలాగని ఆలస్యం చేసే దేవుడు కాదు. తొందరపడి ఏది చేయడు, అలాగని ఆలస్యం చేసేటువంటి దేవుడు కాదు. అందుకే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, ప్రతి దానికి
సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సమయం ఉంది, దేవునిని హెచ్చించే సమయం ఉంది, దేవునిని గణపరిచే సమయం ఉంది, దేవునిని ఆశీర్వదించే సమయం ఉంది, దేవునిని ఉన్నతమైన స్థాయికి తీసుకునేటువంటి సమయం ఉంది. కానీ నువ్వేం చేయకూడదు, తొందరపడకూడదు. తొందరపడి నీవు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రియమైన వారులారా, దీన మనస్సు కలిగిన వారు ఎప్పటికైనా హెచ్చించబడతారని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఈరోజు తగిన సమయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? నీ చదువు జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ యొక్క ఎగ్జామ్స్ జీవితంలో కావచ్చు, నీ వివాహ జీవితంలో కావచ్చు, నీ యొక్క గర్భఫలం విషయంలో కావచ్చు, తగిన సమయం ఉంది. ప్రతి దానికి సమయం ఉంది. ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నిన్ను ఆ సమస్యల గుండా నడిపించి నిన్ను పరీక్షిస్తూ నీకేదో నేర్పించాలనుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం. అయినా సరే ఆయన నువ్వు దీన మనస్సు కలిగి ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఉండు. ఒకవేళ తొందరపడితే చాలా ప్రమాదం. మీకు జ్ఞాపకం చేస్తాను. తొందరపడినటువంటి షారా ఏం చేసింది? తొందరపడింది. దేవుడు ఇంకా పిల్లలు ఇవ్వలేదని తొందరపడి ఎవరి దగ్గరికి పంపించింది? హాగరును అబ్రహాము దగ్గరికి పంపించింది. పంపిస్తే ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు. ఇంచుమించుగా 4000 సంవత్సరాల నుంచి ఆయన మనకి ఏమై కూర్చున్నాడు? శత్రువై కూర్చున్నాడు. అంటే నీ తొందరపాటు ఎవరిని కనిపెట్టింది చెప్పండి? శత్రువును తెచ్చిపెట్టింది. కాబట్టి ఏ పనైనా నేను తొందరపడొద్దు. తగిన సమయం ఉంది. నువ్వు దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతికంలో ఉండండి, ఆయన హెచ్చరిస్తాడు. ప్రియమైన వారు, నెంబర్ 1, తొందరపాటు చాలా ప్రమాదము. తొందరపడినటువంటి అబ్రహాము షారాల జీవితంలో శత్రువుని వారు తెచ్చుకున్నారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే వారి యొక్క ఇశ్రాయేలు యొక్క తొందరపాటు ఒక రాజును తీసుకొని వచ్చింది. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచన ప్రకారముగా దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, నీ నుండి రాజు వస్తాడు అని. అంటే నీ నుండి అంటే యోధాలో నుంచి రాజు వస్తాడని దేవుడు వాగ్దానం చేస్తే వీళ్ళేం చేశారట? చీల్చినట్టి తోడేలులో నుండి రాజును సంపాదించుకున్నారట. చీల్చినట్టి తోడేలంటే ఎవరు? బెన్యామీను. సౌలు ఏ గోత్రీకుడు? దేవుడు ఏం చెప్పాడు? యోధా గోత్రములో నుంచి మీకు రాజు వస్తాడని చెప్పాడు. కానీ వీళ్ళేం చేశారు? తొందరపడి చీల్చినట్టు తోడేలు నుంచి అనగా బెన్యామీను గోత్రంలో నుంచి ఎవరిని తెచ్చుకున్నారు? రాజును తెచ్చుకున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు? తప్పయిందని సమూయేలు దగ్గరికి వచ్చారు. ఎందుకు ఆ తొందరపాటు? తగిన సమయం ముందు దేవుడు నీకు రాజునిస్తాడు కదా. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, తగిన సమయాన్ని దేవునికి హెచ్చిస్తాడు, నీకు హెచ్చింపనిస్తాడు. మోషేని హెచ్చించడానికి 80 సంవత్సరాలు పట్టింది. మోషేని హెచ్చించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంతఃపురములో ఉన్నాడు, 40 సంవత్సరములు చెప్పండి అరణ్యములో యాత్ర చేశాడు. అప్పుడు దేవుడు మోషేని హెచ్చించి, అంటే 80 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. మరి ఈరోజు నువ్వు నేను ఎందుకు కృంగిపోతున్నావు? సరే, తర్వాత మనం చూస్తే యోసేపుని హెచ్చించడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఐగుప్తుల ప్రధానిని చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 13 సంవత్సరాలు పట్టింది. కాబట్టి తగిన సమయం కొరకు నువ్వు వేచియుండు, ఆయన హెచ్చించేటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఒక మంచి మాట మేము ముందుంచుతాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతారా? అపహాసుకులను ఆయన అపహాసించును, దీనిని ఎడల ఆయన దయ చూపును. చూడండి ప్రియమైన వారు, ఎవరైతే దేవుని మనస్సు కలిగి ఉంటారో వారి ఎడల ఆయన దయను, ఆయన యొక్క కృపను కనపరుస్తాడట. అపహాసకులను ఆయన అసహించుకుంటాడు, గర్విష్ఠులకు ఆయన విరోధిగా ఉంటాడు. ఆయన ఎవరికి సమీపముగా ఉంటాడు, ఎవరికి దయను కృపను చూపిస్తాడంటే దీనిని ఎడల ఆయన కృపను కనపరిచేటువంటి దేవుడు. ఈరోజు దీన మనసు కలిగి ఉండు, ఆయన యొక్క దయను పొందుకుంటాం. దీన మనసు కలిగి ఉందాం, ఆయన యొక్క కృపను మనము పొందుకుంటాం. ప్రియమైన వాళ్ళరా, కృపా పరిచర్య ఎవరికి దొరుకుతుందయా అంటే దీనులకే దొరుకుతుంది. దేవుని కృపా పరిచర్య ఎవరికి దొరుకుతుంది? దీనులకే దొరుకుతుంది. ఏమిటి పాస్టర్ గారు కృపా పరిచర్య? చూడండి, మీ ముందుంచుతాను చాలా క్లుప్తంగా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడట.
భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కృపా పరిచర్య ఎవరికి దొరుకుతుందయా అంటే, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి దేవుడు ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడొద్దు, నీ దేవుణ్ణి ఉన్నాను, నీవు దిగులు పడకు, నేను బలపరుస్తాను, నేను నీకు సహాయము చేస్తాను. ఇది దీనులకు మాత్రమే ప్రియమైన వారులారా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు భయపడొద్దు సహోదరి సహోదరుడా. నీ శ్రమలలో, నీ సమస్యల్లో, నీ హింసల్లో, నీ పోరాటముల్లో, నీ నిందల్లో, నీ బాధల్లో దేవుడు నీకు ఏమిస్తాడు చెప్పండి? ధైర్యాన్ని ఇస్తానని వాగ్దానము చేస్తాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా నీ జీవితంలో నీ యొక్క వాగ్దానం నెరవేర్చబోతా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ఆయనే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి దొరికే మరొక కృపాపరిచర్య ఏమిటో చెప్పమంటారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారముగా ఆయన జ్ఞానమును ప్రసాదిస్తాడట. ఏం ప్రసాదిస్తాడట? జ్ఞానమును ప్రసాదిస్తాడు. ధైర్యాన్ని ఇస్తాడు. రెండవదిగా జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారముగా ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు. ఆయన ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, జ్ఞానం ఇవ్వడమే కాదు. మూడవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ప్రకారముగా ఆయన బలపరిచే దేవుడు. చివరిగా మనం ఆలోచన చేస్తే కృపా పరిచర్యలు ఎవరికి దొరుకుతాయి అంటే దీనులకే దొరుకుతాయి. అందులో 4వదిగా 37వ కీర్తన 5వ వచనములో ఆయన అంటున్నాడు కదా, శ్రమల మధ్య నమ్మికను పుట్టిస్తాను అన్నాడు. 37వ కీర్తన 5వ వచనం ప్రకారంగా ఆయన అంటున్నాడు, శ్రమల మధ్య నీకు నేను నమ్మకాన్ని పుట్టిస్తాను. నిజమే ప్రియమైన దేవుని సంఘమా, ఆనాడు ఆదిమ సంఘము శ్రమల గుండా వెళ్తా ఉంది, హింసల్లో ప్రయాణం చేస్తా ఉంది. ఈరోజు మన సంఘము కూడా, ఈ యొక్క సంఘములన్నీ కూడా శ్రమల గుండా ప్రయాణం చేస్తా ఉన్నాయి. కుటుంబముగా లేక ఒక వ్యక్తిగా నీ శ్రమల గుండా ప్రయాణం చేస్తా ఉన్నాం. అయితే దేవుడు ఈ రోజు నీతో వాగ్దానం చేసి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీకు జ్ఞానం ఇస్తాను, నిన్ను బలపరుస్తాను, శ్రమల మధ్య నేను నీకు నమ్మకాన్ని పుట్టిస్తాను. మనం చదివిన ఆరాధన వాక్యములో 113వ కీర్తనలో చివరి మాట, ఒక మాట మనము చదివి ముగించుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చెయ్యును యెహోవాను మనము స్తుతిద్దాం. దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నువ్వు అరుగు, ప్రభువాను పిలువు. ఖచ్చితంగా ఆయన యొక్క కృపా పరిచర్య నీకు ఇస్తా ఉన్నాడు. నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీకు జ్ఞానమునిచ్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు నమ్మికను పుట్టించేటువంటి దేవుడు. నువ్వు నమ్మిక ఉంచుతున్నావా? విశ్వాసం ఉంచు. ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు.